మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ప్రతి కంట్రీ యొక్క స్పేస్ లాంచింగ్ సెంటర్ అనేది ఈస్ట్ వైపుకి ఎందుకు ఫేస్ చేసి ఉంటుందని నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం కనుక గమనించినట్టయితే ప్రతి కంట్రీ యొక్క రాకెట్ లాంచింగ్ సెంటర్ అనేది ఈస్ట్ సైడ్ ఈక్వేటర్కి దగ్గరలో ఉంటుంది. ఇండియాలో శ్రీహరికోట, అమెరికాలో ఫ్లోరిడా, జపాన్లో టెంగెన్షిమా ఐలాండ్, ఫ్రాన్స్లో కొరోరు. ఈ ప్లేసెస్ అన్నీ ఈస్ట్ సైడ్ ఈక్వేటర్కి దగ్గరగా ఉండటంతో ఆ కంట్రీ యొక్క స్పేస్ లాంచింగ్ సెంటర్స్ని ఆ ప్లేసెస్లో కన్స్ట్రక్ట్ చేశారు. వీటికి మెయిన్గా 2 రీజన్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్త్ రొటేషన్ వెస్ట్ టు ఈస్ట్ అవుతుంది. స్పేస్ సెంటర్లు వాళ్ళ రాకెట్ని లాంచ్ చేసినప్పుడు రాకెట్ అనేది ఈస్ట్ వైపు కనుక ట్రావెల్ చేస్తే దానికి అదనపు స్పీడ్ అనేది వస్తుంది. ఉదాహరణకి ఒక రాకెట్ ఎర్త్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అయ్యి స్పేస్లోకి ఎంటర్ అవ్వాలంటే అది 28,000 కిలోమీటర్ల స్పీడ్ని లాంచ్ చేసినప్పుడు అందుకోవాలి. ఒకవేళ రాకెట్ని ఎర్త్కి ఈక్వేటర్కి దగ్గరలో ఉన్న ఏదన్నా స్పేస్ సెంటర్లో లాంచ్ చేసినట్టయితే ఆ రాకెట్కి ఎక్స్ట్రా 6% బూస్ట్ వస్తుంది. దానివల్ల రాకెట్ ఫ్యూయల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇది రీజన్ నెంబర్ 1 అయితే, సెకండ్ రీజన్ వచ్చేసరికి చాలా వరకు రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ఈస్ట్ సైడ్ సీకి దగ్గరలో కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి. ఒకవేళ రాకెట్ లాంచింగ్ అనేది ఫెయిల్ అయినా కూడా అది సేఫ్గా సముద్రంలో పడుతుంది. ప్రజల ప్రాణాలకి నష్టం కలగకుండా ఉండటానికి ఇలా ప్లాన్ చేశారు. సో ఈ 2 రీజన్స్ వల్ల రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అనేది ఈస్ట్ సైడ్నే లాంచ్ చేస్తారు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్లోకి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.